ఇక జగమే మాయలోకి వెళ్దామా? ఓకే. జగమే మాయ పాట మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు బాగా రాశారు. కానీ ఆధ్యాత్మిక రంగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ లాస్ట్లో ఉన్నటువంటిది మాట్లాడు. ఇప్పుడు ఇందులో ఉన్నది అందులో ఉంది, కానీ పరిపూర్ణం కూడా దాంట్లో. ఏది? బాధే సుఖం అనుకోవేది. అర్థమైందా? అవును. బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్, ఆ ఎరుకే నిశ్చలానందమై బ్రహ్మానందమై. ఈ నాలుగు మాటలు ఎంత నిగూఢంగా కాదు, అసలు వెలుగులాగానే ఉంది అద్వైత సిద్ధాంతం, జ్ఞానం. ఓకే. ఇప్పుడు బాధని సౌఖ్యం అనుకోమంటున్నాడు. సౌఖ్యం ఎట్ట అనుకుంటావు? బాధ వస్తే బాధ పడతావు, కానీ సౌఖ్యం ఎట్టంటావు? ఎట్లా? దానికి రూట్ ఇది ముందు రూటు. బాధను కూడా సౌఖ్యంగా ఉద్దేశం అటు పెట్టుకోవాలన్నాడు. ఏంది? దానికి రూట్ కావాలిగా. ఎట్టా అవుద్దది? ఆ రూట్ ఇది నాది కాదు. ఈ వచ్చినటువంటి బాధ ఇది నాది కాదు, కానీ నాకు సంబంధించిన వాళ్ళదే. మన పరంపర ఎక్కడి నుంచి మొదలవుతుంది? పరమాత్మ నుంచి స్టార్ట్ అవుతుంది. పరమాత్మ నుంచి సప్త ఋషులు, అక్కడి నుంచి మన గోత్ర ఋషులు, మన వంశ ఋషులు, ఇట్లా మనం వస్తున్నాం. అక్కడ వదిలిపెట్టిందే అట్ట 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 తిరుగుతా పుడతా సత్తా వస్తుంది. మిగతా కొరవలు వస్తున్నాయి. ఈ కొరవలు వచ్చిందంటూ బాధ వచ్చింది నీకు, అది నాదని తీసుకో. నీకు రాబడింది అది. వాళ్ళ నుంచి నీకు మంచులు వచ్చినాయి, ఇది ఒక చెడు వచ్చింది. అప్పుడు ఏం చేస్తావు? పై వాళ్ళకి రుణం తీర్చుకునేటువంటి మార్గంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పు, నీకు సుఖం అయిపోద్ది. నువ్వు స్వీకరించే దాన్ని బట్టే నీకు బాధ కూడా సుఖం అయిపోద్ది. అప్పుడు ఆ భావన రానిమంటున్నాడు. బాధే సౌఖ్యమనే భావన. అదేంది? అది ఎరుక. ఆ భావన ఎరుక. ఎరుకంటే గుర్తు, ఎరుకే. ఆ ఎరుకే నిశ్చల, అది నిలబెట్టుకోవాలి. ఆ గుర్తు నిలబెట్టుకోవాలి. ఎరుకంటే గుర్తు, దాన్ని నిలబెట్టుకో మనసులో. ఇది నాది, నా వాళ్ళదైనా నాది అది అని భావం నిలబెట్టుకున్నావు అంటే ఆ ఎరుకే నిశ్చలానందం అంటున్నాడు. అంటే నిశ్చలం అంటే స్థిరమైన ఆనందం. కదలికలు దానికి బెసకదు, కింద పడదు. నిశ్చలానందం. ఆ నిశ్చలానందం ఏమవుతుంది? బ్రహ్మానందం అవుతుంది. ఆ ఒక్క ఆచరణలోనే మొత్తాన్ని పెట్టేశాడు. అద్వైత సిద్ధాంతాన్ని మొత్తాన్ని, వేదాంతాన్ని, సారాన్ని మొత్తాన్ని. ఇంకా అసలు ఆ డైరెక్టర్ పేరు వేదాంతం రాఘవయ్య. ఆయనకి లభించింది అది. ఆయనలో ఉన్నటువంటి ఆ జ్ఞానశక్తిని, అంటే రైటర్ రాసినప్పటికీ కూడా దాని ఫిల్టరేషన్, అక్కడ డైరెక్షన్ మొత్తం ఇట్ట రావాలి ఆ భావాలు అనేది చెప్పింది డైరెక్టర్. ఓకే. కూర్పు ఏం చేసినా కానీ మోల్డింగ్ చేసేది అతను. అందువల్ల ఏంటంటే ఆయనలో ఉన్న భావాలు ఇక్కడికి వస్తాయి. వేదాంత రాఘవయ్య భావాలే ఆ వేదాంతాలు పడిపోయినాయి. అది మంచి విషయం. ఇంకా ఇప్పుడు సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురుగారు. మీకు తెలిసి సనాతన ధర్మం అంటే అది చాలా పెద్ద విషయం. సనాతనం అంటే ఆది లేనిది, అంతం లేనిది. ఆది అంతాలు లేవు. పరమాత్మకి ఎట్టయితే ఆది అంతాలు లేవు ఆ సత్పదార్థానికి, దీనికి ఆది అంతాలు లేవు. అంటే పరమాత్మ తత్వాన్ని దాంతో సహితంగా సాగిపోతూ ఉండేది సనాతన ధర్మం. ఫస్ట్ నుంచి ఆ చైతన్యంతో సాగిపోతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. అది చివరి దాకా జరుగుతూనే ఉంటుంది. దానికి అంతం లేదు, ఆది లేదు, అంతం లేదు. ఇది సనాతన ధర్మం అంటే అర్థం.